అంటే మిగతా వాళ్ళందరినీ తీసి పక్కన పెడితే షర్మిల విషయానికి వస్తే షర్మిల రావడం అనేది ఆ కుటుంబానికి సంబంధించి ఒక మానసికంగా ఒక బాధ. అది విజయమ్మ గారికి కావచ్చు, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళు ప్రథమ శత్రువులు. ఆ రోజు అప్పుడు ఆయనే అసెంబ్లీలో అంతా కూడా స్టార్ట్ చేశారు. ఆ 3 పత్రికలు అని స్టార్ట్ చేసిందే రాజశేఖర్. ఆ పత్రికల్లోనే ఇంటర్వ్యూలు ఇచ్చిందిగా కూర్చొని. దీన్ని ఎలా వైసీపీ ఎలా తీసుకుంటుంది? ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించారు, ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారిని అవినీతి సామ్రాట్ అని అన్నారో ఆ పత్రికల ఆఫీసులకు వెళ్ళి షర్మిల ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడే సగం వైఎస్ఆర్సీపీ అభిమానుల మనసు చచ్చిపోయింది. అండ్ ఎప్పుడైతే ఆవిడ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని కలిసి బొకేలు ఇచ్చి ఆమె ఎట్లా దేనికోసం పోయిందో మనకైతే తెలియదు. అదే అంటున్నాను, అలా మాట్లాడిందో జగన్ రెడ్డి నీ కులమేంది, నువ్వు ఎవరికి పుట్టావని అన్నారో ఆ రోజుతో షర్మిల అనేది జీరో అయిపోయింది. ఎందుకంటే షర్మిల వెనక ఇంతమంది ఎందుకున్నారు? కేవలం రాజశేఖర రెడ్డి గారి కూతురు జగనన్న కోసం వచ్చింది పాదయాత్ర చేసేటప్పుడు. ఆ గౌరవంతో ప్రేమతో మొత్తం రాజన్న ఫ్యాన్స్ జగనన్న ఫ్యాన్స్ ఆమె వెనక నడిచారు. వాళ్ళిద్దరి షాడో లేకపోతే ఈమె లేదు, ఈమె జీరో. తెలంగాణలో మనం చూసాం కదా. సో ఇన్ని రోజులు కనిపించని ఆంధ్రప్రదేశ్, ఇన్ని రోజులు కనిపించని ఆంధ్ర ప్రజలు, ఇన్ని రోజులు కనిపించని తన అన్న విషయాలు ఈరోజే కొత్తగా కనిపించాయంటే ఇది కేవలం షర్మిల గారి రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో ఆడుతున్న నాటకమే అనేది రాష్ట్రంలో చిన్న పిల్లోడికైనా అర్థమైంది. అప్పట్లో చెప్పినప్పుడు అన్న కోసం నేనే చేశాను అన్నారు ఆవిడ. ఆ పాదయాత్రకని అన్న జైల్లో ఉన్నారని. ఇప్పుడు భారతమ్మ చెప్తేనే చేశాను, నా అంతగా నేను చేయలేదు అంటున్నారు. ఆవిడ మాటలకి అర్థమే లేదు. జగన్ని ఆ రోజు దేవుడు మా అన్నని ఇబ్బంది పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మా నాన్న చనిపోయాక మా నాన్న పేరు ఎఫ్ఐఆర్లో పెట్టారు, మా నాన్న బతుకుంటే కాంగ్రెస్ మొహం మీద ఉమ్మేసిండేదని ఆవిడే అనింది. మీరు ఒకసారి వీడియోస్ చూడండి. ఈరోజు అదే కాంగ్రెస్ గొప్పది, రాహుల్ గాంధీ గొప్పోడు, సోనియా గాంధీ గొప్పది అంటుందంటే ఆమె మాట చూడండి. వైఎస్ఆర్ కుటుంబానికి అలాంటి అలవాటు లేదు. ఈరోజు వైఎస్ఆర్ గారి మనసుని క్షోభించే విధంగా, ఆయన ఆత్మ క్షోభించే విధంగా ఆమె మాట్లాడుతుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రజల్ని ఎంత అభిమానిస్తారు. ఒక మాట ఇస్తే ఎన్ని కష్టాలు వచ్చినా ఆ మాట తప్పకుండా ఆ మాట కోసం నిలబడిన వ్యక్తులు. కానీ ఈమె రోజుకొక మాట. ఆ రోజేమో ఒక ఇంటర్వ్యూలో ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ ఏడబిడ్డ కాదు, నేను తెలంగాణలో పుట్టి పెరిగాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, వీళ్ళే నా ప్రజలు, వీళ్ళ కోసం ప్రాణం ఇస్తాను. ఈరోజు ఆ ప్రజలేరి, ఆ ప్రజల కోసం పెట్టిన పార్టీ ఎక్కడుంది? ఆమె ఎక్కడుంది? ఇక్కడికి వచ్చి ఇప్పుడు వెంటనే నిన్న మెగా డిఎస్సికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు. అసలు డిఎస్సికి న్యాయం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన 1998 డిఎస్సి కానీ, 2008 డిఎస్సి కానీ, 2018 డిఎస్సి 17,000 ఉద్యోగాలు జగనన్న ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ 6,100 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చాడు. అంటే తలాతోక తెలియకుండా ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ మాట్లాడితే షర్మిల గారి స్పీచ్లాగా, పవన్ కళ్యాణ్ స్పీచ్లాగే ఉంటాయి. దేనికి పోరాడుతున్నారు, దానికి జగనన్న న్యాయం చేశాడో లేదో కూడా ఆమె తెలుసుకోకుండా ఆమె ఫూల్ అవుతుంది. అంటే జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తామని, అంటే ఆయన చేస్తున్నారు, బట్ ఆ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేయలేదు అనేది ఒక విమర్శ ఉంది పార్టీ. విమర్శించడానికి కోడిగుడ్డు మీద ఈకలు బీకటానికి ఉన్నారు. మీరేం బీకారు చెప్పండి? 14 ఏళ్ళు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు. నువ్వు చెప్పింది ఏం చేసినావు ఒక్కటి చెప్పండి. ఇది నేను చెప్పి ఇది 100% ఫుల్ఫిల్ చేశానని 600 హామీల్లో ఒక్క హామీ చెప్పమనండి. మేము 600 అడగట్లేదు, ఒక్క హామీ 100% న్యాయబద్ధంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇచ్చాము అనేది ఒక్కటి చెప్పమనండి. సో పత్రికలు ఉన్నాయి కదా అని ఏదో వాగుతుంటారు. వాళ్ళ గురించి మేము పట్టించుకోవటం కూడా మానేసాం. ప్రజలే పట్టించుకోవడం మానేసినప్పుడు మాకేం పని ఉంటుంది చెప్పండి? ఒకవైపు నుంచి లోకేష్, ఇంకోవైపు నుంచి కుప్పం సైడ్ నుంచి భువనేశ్వరి గారు కూడా పర్యటన చేస్తున్నారు రాష్ట్రంలో. భువనేశ్వర్ గారు నిన్న మాట్లాడుతున్నారు, నెక్స్ట్ టైం నేనే ఆవిడ మనసులో ఒక కోరిక ఉందండి, నాకు ఒక కోరిక ఉందండి అనింది. పోనీ ఇప్పటికైనా ఆవిడ కోరిక వచ్చిందిలే, వాళ్ళ ఆయన అడిగితే తీర్చేస్తాడు కదా, కుప్పం సీట్ కావాలంట. అంటే చేతులు ఎత్తమన్నారు ఎవరికి? చంద్రబాబు నాయుడికి టెన్షన్ వస్తుంది. ఈ ఎన్టీఆర్ ఫ్యామిలీని ఎందుకు ఇంట్లో దాచిపెట్టాడు ఇప్పుడు అర్థమైంది. వీళ్ళు బయటకు వస్తే ఈయన సీటుకే ఎసురు పెడతారన్న భయం. ఆ రోజు కూడా జైల్లో ఉన్నాడు, మీరు చూసుంటారు. బాలకృష్ణ విజయవాడ పార్టీ ఆఫీస్కి వెళ్ళి, టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఆ చంద్రబాబు నాయుడు చైర్లో కూర్చున్నాడో లేదో వెంటనే పవన్ కళ్యాణ్ దించి జైలుకి వచ్చి ములాఖాత్ అయిపోయి అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి నేను ఉన్నాను ఈ పార్టీకి అండగా. అంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ పాలిటిక్స్ మీద కన్నేసినా, ఆయన సీటు మీద కన్నేసినా వెంటనే వాళ్ళని కట్ చేస్తాడనే దానికి అనేక ఇన్సిడెంట్స్ నిదర్శనం ఉంది. పాపం భువనేశ్వరి
నోరు జారింది, ఏమవుతుందో చూడాలి. ఏమో నిజంగా ఏమన్నా అంటే మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు కుప్పంలో బాబు గారిని కానీ ఆ కుటుంబాన్ని కానీ. ఆయన వచ్చి ఇక్కడ కూర్చోబెట్టే పరిస్థితి మీరంటే ఇన్ ద సెన్స్ మీరు కాదు, పార్టీ కానీ లేకపోతే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అన్నప్పుడు ఖచ్చితంగా కాన్ఫరెన్స్లో ఇల్లు ఉండాలి, ఎవరో ఒకరు ఆ కుటుంబ సభ్యులు ఒకరు ఉండాలి. ప్రజలు ఓటేసేది ఎందుకండి? వాళ్ళకు ఒక సంతోషం వచ్చినా, ఒక కష్టం వచ్చినా, ఒక బాధ వచ్చినా వచ్చి చెప్పుకోవడానికే కదా ఒక ఎమ్మెల్యే అనేది. ఎంపీ అంటే సరే ఎక్కడో హెడ్ క్వార్టర్స్లో ఉంటారు. ఇంతవరకు నువ్వు ఇల్లు కట్టుకోలేదు, ఇంతవరకు కుప్పం ప్రజలకు నీళ్ళు ఇవ్వలేదు, ఇంతవరకు ఒక మున్సిపాలిటీని చేయలేదు, ఇంతవరకు రెవెన్యూ డివిజన్ లేదు, ఏమీ చేయలేదు. ఈరోజు జగనన్న అన్నీ చేసిన తర్వాత నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి స్థలం కొని ఇల్లు కట్టేసి నాకు ఇక్కడ కంటెస్ట్ చేయాలని పెళ్ళంతో చెప్పిచ్చేస్తే ఏ పిచ్చోడు ఓటేస్తాడు? ఇంతవరకు వాళ్ళకి అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో తెలీదు, సంక్షేమం అంటే ఎలా ఉంటుందో తెలీదు, స్కూల్స్ ఎలా ఉంటాయో తెలీదు, హాస్పిటల్ ఎలా ఉంటుందో తెలీదు. ఈరోజు అన్నీ చూపించారు కదా జగనన్న. గతంలో మీరే చూస్తుంటారు, ఈనాడు పేపర్లోనే వేశారు, బాత్రూమ్స్కి డోర్ లేకుండా ఆడపిల్లలు చున్నీలు అడ్డం పెట్టుకొని బాత్రూమ్కి వెళ్ళేవాళ్ళు. ఒక అమ్మాయి పట్టుకుంటే ఇంకో అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళేది. అలాంటి ఈరోజు నాడు నేడు కింద స్కూల్ రెనోవేషన్స్ కానీ, వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే విధంగా కానీ, వాళ్ళకి జగనన్న గోరుముద్ద ద్వారా ఒక తల్లిలాగా ఆలోచించి బిడ్డలు ఒకే మెను మనం ఎవ్రీడే పెడితే మన ఇంట్లో తింటారా? తినరు కదా. సో పేదవాడి బిడ్డ కూడా తన బిడ్డలాగా వాడికి కూడా ఆశ ఉంటుందని ఆలోచించి తనే మెను అంతా కూడా డిజైన్ చేశాడు అంటే ఆయనకి ఎంత మనసు ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎవడికో చెప్పేసి చేసేయండి అంటలేదు. గతంలో మనం చూసాం మధ్యాహ్న భోజనం, నీళ్ళ సాంబారు, పురుగుల అన్నము. ఎంతమంది తినేవాళ్ళు స్కూల్లో? విధి లేక తిండి లేని వాళ్ళు తినేవాళ్ళు. ఈరోజు టీచర్స్తో సహా అందరూ మిడ్ డే మీల్స్ ఎందుకు తింటున్నారు? జగనన్న గోరుముద్ద జగనన్నలాగే చాలా స్వీట్గా ఉంది కాబట్టి అందరూ కూడా తల్లిలాగా ఆయన ఆలోచించి మనకు చేస్తున్నారు అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఆ ఫుడ్ తింటే ఆ రైస్ కానీ, ఆ ఎవ్రీడే పెట్టే కర్రీస్ కానీ, ఎగ్స్ కానీ, నేను కూడా తిన్నాను కదా, వీడియోస్లో ఉన్నాయి చాలాసార్లు. నేను అటు స్కూల్కి వెళ్ళినప్పుడు తింటాను. అంటే టీచర్స్ కూడా తినే స్థాయికి క్వాలిటీ ఉంది అని అందుకే చెప్పింది. అలానే ఆయన చెప్పిన పథకాలు అంటే నెక్స్ట్ మేనిఫెస్టోకి సంబంధించి ఏం చేయబోతున్నారు ఏంటి, విద్యుత్కి సంబంధించి కూడా ఇప్పుడు యాక్చువల్గా మాకు పవర్ లూమ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ కోవిడ్ వల్ల ఆర్డర్స్ లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మనకు గవర్నమెంట్ నుంచి స్కూల్ యూనిఫామ్స్ ఇచ్చాం. మనం స్కూల్ యూనిఫామ్స్ వీవింగ్ చేసి ఇచ్చాం, ఎవ్రీ ఇయర్ చేసి ఇస్తున్నాం. అలాగే యూజర్ ఛార్జెస్ సో అది తగ్గిస్తే కొంచెం బెనిఫిట్ ఉంటుంది అన్నప్పుడు విద్యా దీవెన కార్యక్రమానికి వచ్చారు నగిరి. సో మా వ్యూవర్స్ అందరూ అడిగితే ఆ కోరిక నా చెల్లెలు చెప్పింది, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి వేదిక సాక్షిగా చెప్పారు. జీవో కూడా వచ్చి మా వాళ్ళంతా ఫుల్ పండగ ఎంజాయ్ చేస్తున్నారు అసలు. ఎందుకంటే ఆల్మోస్ట్ 35,000 నుంచి 40,000 మంది మొదలియార్సు పవర్లూమ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మా హస్బెండ్ వచ్చి సౌత్ ఇండియా పవర్లూమ్స్ ప్రెసిడెంట్. సో వాళ్ళ క్యాస్ట్ వేరే, వాళ్ళందరూ ఇంకా మా ఆయన్నే నమ్ముకొని ఉన్నారు, మా కష్టం తీర్చాల్సింది మీరే అని చెప్పి. సో సెల్వా గారు కూడా నాతో పాటు చాలాసార్లు వచ్చారు, జగన్ గారిని కలిసి ఇక్కడున్న అన్నీ కూడా ఆయనకి అర్థమయ్యేలాగా చెప్పడం వల్ల మనకి యూనిఫామ్స్ కానీ, ఈరోజు నేతన్న నేస్తం 24,000 కానీ, ఈరోజు యూజర్ ఛార్జెస్ 1 రూపీలో 6 పైసా చేశారు, అంటే 94 పైసా తగ్గించారు. 1 రూపీ పర్ యూనిట్ అంటే చాలా తేడా ఉంటుంది. సో అందరూ హ్యాపీగా ఉన్నారు. అండ్ అది కాకుండా ప్రతి కుటుంబానికి కూడా అమ్మఒడి, ఆసరా, చేయూత, పెన్షన్స్ 3,000. పక్కన మీరు తమిళనాడులో చూస్తే 1,000 రూపాయలే పెన్షన్, మనం 3,000 ఇస్తున్నాం. అలాగే చేయూత పక్క రాష్ట్రాల్లో లేదు, మనం 18,500 ఇస్తున్నాం. అలాగే ఆసరా పక్క రాష్ట్రాల్లో లేదు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 4 సంవత్సరాలకి 25,570 కోట్ల రూపాయలని అక్క చెల్లెమ్మలకి ఇచ్చాం. సో ఇవంతా కూడా వాళ్ళని స్ట్రెంథన్ చేయడానికే ఫైనాన్షియల్గా.